గత కొన్ని రోజులుగా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన అన్ని విషయాలు ప్రేక్షకులకి తెలుసు. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ తనకు కావాలి, తన భర్త తన దగ్గరికి రావాలి అంటూ పట్టుపట్టిన లావణ్య ఇప్పుడు ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తనకు రాజ్ తరుణ్ అవసరం లేదంటూ కొత్త పాట పాడుతోంది. మరి ఈ ఇష్యూలో ఇలాంటి ట్విస్ట్ ఏమని అనేది ఎవ్వరికి అర్థం కావటం లేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ తరపున ఆర్జే శేఖర్ భాష పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. లావణ్య రాజ్ తరుణ్ల మధ్య ఉన్న విభేదాలు, వారి మధ్య జరిగిన గొడవల గురించి పూసగుచ్చినట్లు చెప్పాడు. లావణ్య కూడా తన ఇంటర్వ్యూలో శేఖర్ భాష గురించి రకరకాల కామెంట్స్ చేసింది. వీరిద్దరిని ఒకే స్టూడియోలో కూర్చోపెట్టి లావణ్య లాయర్ని లైవ్లోకి తీసుకొని చర్చ కార్యక్రమం పెట్టింది ఓ యూట్యూబ్ ఛానల్. రాజ్ తరుణ్ తనకు వద్దంటూ లావణ్య ప్రకటించిన నేపథ్యంలో తను వాళ్ళ విషయం మాట్లాడటానికి లైవ్కి రాలేదని, ఇప్పటివరకు లావణ్య ఎంతమంది అమ్మాయిల్ని డ్రగ్స్కి బానిస చేసింది అనే విషయాలు మాట్లాడడానికి మాత్రమే వచ్చానని శేఖర్ భాష స్పష్టంగా చెప్పాడు. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత లావణ్య తరపు లాయర్ దిలీప్ సుంకర, శేఖర్ భాషల మధ్య వాడిగా వేడిగా డిస్కషన్ జరిగింది. దిలీప్ సుంకర బండబూతులు తిడుతూ శేఖర్ భాషను రెచ్చగొట్టాడు. తను లావణ్య డ్రగ్స్ వ్యవహారం మాట్లాడటానికి వచ్చానని పదే పదే చెబుతున్న క్రమంలో ఒక్కసారిగా అతనిపై తన చొప్పుతో దాడి చేసింది లావణ్య. అతన్ని చొప్పుతో కొట్టింది. ఆ క్రమంలోనే శేఖర్ భాష ఆమెను చేత్తో పక్కకు నెట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఓ పక్క దిలీప్ సుంకర, మరొక పక్క లావణ్య బూతులు తిడుతున్నా శేఖర్ మాత్రం కంట్రోల్గా ఉంటూ తన నోటి నుంచి ఒక బూతు కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. కాసేపటి తర్వాత వారికి నచ్చచెప్పి కూర్చోబెట్టిన తర్వాత కూడా దిలీప్ సుంకర, శేఖర్ భాష మధ్య మాట పెరగడం, దిలీప్ మళ్లీ బండబూతులు తిట్టడం జరిగింది. శేఖర్ మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న లావణ్యను విచారణ చేయాలని, డ్రగ్స్ కేసులో ఆమెకు మళ్లీ శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. ఇవన్నీ విన్న లావణ్య లైవ్లో నుంచి బయటికెళ్లిపోయింది.